హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హాసిని. ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే పేరు సిఏ. ఈరోజు మనతో పాటు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ ప్రవీణ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ల్యాండ్స్ కానీ, షేర్స్ కానీ లేదా బిజినెస్ కానీ, వీటన్నిటిలో మనీ దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన దగ్గర ఎంత ఉన్నాయి, ఎంత చేయాలి, ఎంత కావాలి, దాని మీద మనం లెక్కేసుకోవాలి. ప్రతి దానికి రిస్క్ ఉంటుంది. ఏది సేఫ్, ఏది రిస్క్ ఆలోచించి మనం చేయాలి. బ్యాంక్ అనుకుంటాం, బ్యాంక్ సేఫే, కానీ బ్యాంకు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఎత్తేస్తారు ఛాన్స్ కూడా. గతంలో చూస్తే ఒక 2-3 బ్యాంకులు కూడా బంద్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో అడ్వైజబుల్ గవర్నమెంట్ బ్యాంక్స్ అని షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. దానికి షెడ్యూల్డ్ బ్యాంక్స్, పెద్ద పెద్ద బ్యాంక్స్, అవి కొంతవరకు సేఫ్. అవి మనం అక్కడ పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు, షేర్ మార్కెట్లో పెట్టచ్చు, ల్యాండ్స్లో పెట్టచ్చు. 4 సరి సమానమే. మనకి వారెన్ బఫెట్ ఒకటి చెప్పారంటే, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు. ఓకే, మనం 10 గుడ్లు కొన్నాం, 10 గుడ్లు ఒక బాస్కెట్లో పట్టుకొని వెళ్తున్నాం. బాస్కెట్ ఇలా పడిపోయింది, చేజారి, ఏమవుద్ది? అన్ని గుడ్లు పగిలిపోతాయి, మన చేతులు ఏమి మిగలవు. దానికోసం అని ఏంటి చెప్పారంటే, నీ దగ్గర ఉన్న గుడ్లన్స్ వేరు చెయ్యి, క్యారీ చేయి. అప్పుడు ఒక్కటి పడిపోయినా మిగతా ఉంటాయి. సో ఈ స్ట్రాటజీతో మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఒక దాంట్లో పెట్టకూడదు. మన దగ్గర ₹1,00,000 ఉంటే ఒక 20,000 ఫిక్స్డ్ డిపాజిట్ అని, 20,000 షేర్స్ అని, ఒక 20,000 మ్యూచువల్ ఫండ్స్ అని, 20,000 ల్యాండ్ అని డివైడ్ చేసి పెట్టుకుంటే మన డబ్బులు భద్రంగా ఉంటాయి. ఓవరాల్ అన్ని బ్యాలెన్స్ అయ్యి మనకి మంచి రిటర్న్ వస్తుంది, అంటే ఆదాయం బాగా వస్తుంది. ఎందుకు అంటే ఈ రోజున్న డైనమిక్ సిచ్యువేషన్లో ఇంకోటి ఉంది, దాంట్లో గోల్డ్ కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ మనం చిన్నప్పటి నుంచి చూస్తే తులం ₹1,000 నుంచి ఈరోజు తులం 60,000కి చేరింది, పెరుగుతూనే ఉంది. 2015లో తులం 30,000 ఉన్నాం, 2021లో 6 సంవత్సరాల్లో 60,000 అయింది, డబుల్ అయింది. సో అలాగే మనం లెక్కేసుకుంటే ఏది బెటర్ అని ఆలోచించుకొని అన్నింటిలో సరి సమానంగా పెట్టుకోవాలి. 100కి దీంట్లో 20 పైసలు ఫిక్స్డ్ డిపాజిట్స్లో, 20 పైసలు మ్యూచువల్ ఫండ్స్లో, 20 పైసలు షేర్ మార్కెట్లో, ఇంకొక 20% గోల్డ్, ఇంక 20% ల్యాండ్. మనం 2 నెలలకో 3 నెలలకో ఒకసారి మన దగ్గర ఏటి ఉన్నాయి లెక్క చూసుకొని ఎంత పెట్టాలి చూసుకొని దాంట్లో పెట్టుకుంటే, ఎందుకంటే రేపొద్దున గవర్నమెంట్ వచ్చి చెప్పొచ్చు రేపటి నుంచి బంగారంకి విలువ లేదు అని. ఛాన్సెస్ కూడా ఉన్నాయి, లేవని మనం చెప్పలేం. లేదు మనం షేర్ మార్కెట్లో పెడతాం, అన్నీ తీసుకెళ్ళి ఒక దాంట్లో పెడతాం, సడన్గా కంపెనీ ఎత్తేయచ్చు, ఏదైనా జరగవచ్చు, చెప్పలేం. అందుకే అన్నిట్లో సరి సమానంగా పెట్టుకుంటే భద్రంగా, ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. ల్యాండ్ కూడా మనం గట్టిగా నమ్మలేం. ఎందుకు నమ్మలేం అంటే, ల్యాండ్ మార్కెట్ కూడా డిమాండ్ సప్లై మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. రేపు పొద్దున్న అక్కడ ఫ్యాక్టరీ వస్తుంది అంటే ల్యాండ్ రేట్లు బాగా పెరుగుతాయి. కొంతమంది మార్కెట్ కావాలని కూడా చేస్తుంటారు. గవర్నమెంట్ పలానా ప్రాజెక్ట్ అక్కడ శాంక్షన్ చేసింది, సో ఆ ఏరియా చుట్టుపక్కల ల్యాండ్లన్నీ బాగుంటాయి, పలానా వాళ్ళు ఎంత కొన్నారు, పలానా వాళ్ళు ఎంత కొన్నారని చెప్పగానే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ అయిపోయిన తర్వాత సడన్గా మన అవసరాలు తీరిపోయాక, లేదా అదంతా ఫేక్ న్యూస్ అంటే ఆ ల్యాండ్ కాస్త పడిపోతుంది. వీళ్ళకి మొన్న అమరావతి క్యాపిటల్ మన ఇష్యూ చూసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అమరావతి క్యాపిటల్ అని చెప్పగానే 20 లక్షలు ఉన్న ఎకరా భూమి 2 కోట్లకి వెళ్ళిపోయింది. అమరావతి క్యాపిటల్ కాదు, ఇంక 3 రాజధానులు వస్తున్నాయి అనగానే, ఆ 3 రాజధానులు చర్చ నడుస్తుంది, రాజధానులు వస్తున్నాయి అనగానే అక్కడ ల్యాండ్ వాల్యూ మొత్తం పడిపోయింది. ఎవరికి కూడా ల్యాండ్ ఇప్పుడు వద్దు. సో ఒక దాంట్లో పెట్టుకోవడం ఉత్తమం కాదు. ఒక దాంట్లో పెట్టుకోవడం, అన్నిట్లో సరి సమానంగా పెట్టుకుంటే యు ఆర్ ప్రొటెక్టెడ్. మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, ప్రతి దాంట్లో కూడా మనకి ఎక్స్పర్ట్ అడ్వైజరీ ఉంటుంది. ప్రతి దాంట్లో ఉంటారు. ఇప్పుడు బ్యాంకులో ఏ బ్యాంకులో పెట్టాలి, మనకి 4-5 బ్యాంకులు ఉన్నాయి. 4-5 బ్యాంకులు లెక్కేసుకుంటాం. ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, ఎక్కడ 6%, ఎక్కడ 7%, ఎక్కడ 5.5 వేసుకుంటాం. కొన్ని బ్యాంకులేమో సీనియర్ సిటిజన్కి ఒక 0.5% ఎక్స్ట్రా ఇస్తాయి. అలాంటివి మన ఇంట్లో వేసేసుకుంటాం. మన ఇంట్లో పెద్ద లెవెల్లో ఉంటే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కదా, అప్పుడు వాళ్ళ పేరు మీద వేసుకుంటాం. అప్పుడు ఇంకొక 0.5%
ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలంటే మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గ్రోత్ అంటారు, ఇంకోటి డివిడెండ్ ఆప్షన్ అంటారు. గ్రోత్ అంటే మనం పెట్టిన పెట్టుబడి అలా పెరుగుతుంటూ వెళ్తుంటుంది. అంటే దాంట్లో వచ్చిన ఆదాయం మళ్ళీ దాంట్లోనే కలిపిస్తారు. దాంట్లో వచ్చిన ఆదాయం మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ₹1,00,000 పెట్టాం. ₹1,00,000 పెడితే దానిపైన ₹5,000 మొదటి సంవత్సరం ఆదాయం వచ్చేది. వచ్చిన 5,000ని దాంట్లో కలిపేసి 1,05,000 మళ్ళీ పెట్టుబడి కింద మారిపోతుంది. అది గ్రోత్ ఆప్షన్ అయితే. అది డివిడెండ్ ఆప్షన్ అయితే ఇదే ఎగ్జాంపుల్లో ₹1,00,000 5,000 వచ్చింది కదా, 5,000 మనకి ఇచ్చేస్తారు వాళ్ళు. మళ్ళీ పెట్టుబడి అక్కడ 1,00,000 కిందే ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడి లాభం 5,000 అన్నట్టు. లాభం 5,000 ఉంటుంది. మన ఇలాంటి సిచ్యువేషన్లో అడ్వైజబుల్ ఈజ్ గ్రోత్ ఆప్షన్. ఆ 1,05,000 మీద నెక్స్ట్ ఇయర్ ఆదాయం డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఇప్పుడు 5,000 మనం తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే అప్పుడు ఎంత మిగులుతుంది? 1,00,000 ఉంటుంది అక్కడ. ఆ 1,00,000 పైన ఆదాయం మళ్ళీ తక్కువ వస్తుంది. గ్రోత్ ఆప్షన్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్కి బాగుంటుంది. తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు కదా? తక్కువ ఉంటుంది, కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ అవుతుంది అంటే చిన్న ఉద్యోగస్తులకి SIP, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నాకు 10,000 జీతం వస్తుంది. 10,000లో నేను ప్రతి నెల 1,000, 1,500, ₹2,000 దాచుకుంటాను. సంవత్సరాన్ని అయితే 2,000 చొప్పున అయితే 24,000 అవుతుంది. 2 సంవత్సరాలు అయితే 48,000 అయిపోతుంది. 3 సంవత్సరాలు అయితే 72,000 అయిపోతుంది. ఆ 72,000లో లాభం కలుపుకుంటే అది 80,000, 90,000 వరకు రీచ్ అవుతుంది. అలాగే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చూసుకోండి. పిల్లల చదువుల కోసం అని అనుకున్నాం, అప్పటికి పెద్ద అమౌంట్ వస్తుంది. ఇప్పుడు వరకు మ్యూచువల్ ఫండ్లో పెట్టి నష్టపోయిన దాఖలు ఒకటి కూడా లేదు. మ్యూచువల్ చూసుకొని పెట్టాలి. అంటే వాళ్ళు ప్రీవియస్ హిస్టరీ చూడాలి. ప్రీవియస్ హిస్టరీ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది, 10, 15, 20 ఎంత వచ్చిందని చూసుకొని దాంట్లో పెట్టాలి. మనం పెర్ఫార్మెన్స్ చూసుకుని పెట్టాలి. పెర్ఫార్మెన్స్ లేకుండా మనం పెట్టకూడదు. మ్యూచువల్ ఫండ్స్లో ఏది మంచిది అంటే దానికి కూడా అడ్వైజర్స్ ఉన్నారు, స్పెసిఫిక్ అడ్వైజర్స్ ఉన్నారు. వెబ్సైట్స్ ఉన్నాయి వెబ్సైట్స్ కూడా చాలానే. మనం గూగుల్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ దాంట్లో వస్తుంది. మన పలానా KYC, మన పాన్, ఆధార్, మన బ్యాంక్ డీటెయిల్స్తో ఓపెన్ చేసుకొని మనం దాంట్లో పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో పర్టికులర్గా ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని ఏమైనా ఉంటుందా మ్యూచువల్ ఫండ్స్లో? కానీ ₹500 కూడా చేయొచ్చు. ₹500 పెర్ మంత్ కూడా చేయొచ్చు. ఐ సజెస్ట్ ఎవ్రీవన్, సాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరిని కూడా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్లో 500 నుంచి కానీ ₹1,000 కానీ 1,500 కానీ మొదలెట్టండి. ఆటోమేటిక్గా మీకు సేవింగ్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, మన పిల్లల భవిష్యత్తుకి డబ్బులు ఈ మాత్రం ఉంటాయి. 10 ఇయర్స్కి వాళ్ళు నార్మల్గా పిల్లల చదువుల ఖర్చు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? డిగ్రీ తర్వాత స్టార్ట్ అవుతుంది. పెద్ద చదువులు ఏది చదవాలని అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి డబ్బులు కావాలి అంటే మనం అప్పటికప్పుడు ఇవ్వలేం. అంటే ఏదో ఒకటి ఉండవు, ఏదో అమ్మేసి ఇవ్వడం, ఏదో ఒకటి చేయాలి. అదే మనం ఇప్పటి నుంచే మొదలు పెట్టుకుంటే వాళ్ళు ప్రొటెక్టెడ్, పిల్లలు ప్రొటెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.